దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 13 ఆనంద శర్మ వృత్తాంతము పేజీ 136 నుండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అంతటా నేనిట్లంటిని, అయ్యా, గాయత్రీ మంత్రములోని 24 అక్షరముల గురించి మీరు చెప్పినది కొంత అవగతమైనది. అయితే 9 అను సంఖ్య పరమాత్మ స్వరూపమంటిరి, 8 అనునది మాయా స్వరూపమంటిరి. ఇది నాకంతగా అవగతము కాలేదు. నవమ సంఖ్య వివరణ. అంతటా ఆనంద శర్మ ఇట్లు నుడివెను, నాయనా శంకరభట్టు, పరమాత్మ ఈ విశ్వమునకు అతీతుడు. అతడు ఎటువంటి మార్పులకును లోనుగానివాడు. 9 అనునది ఒక విచిత్ర సంఖ్య. 9ని 1 చేత గుణింపగా 9 వచ్చును. 9ని 2 చేత గుణింపగా 18 వచ్చును. ఆ 18లోని 1ని 8ని కలిపినను తిరిగి 9 వచ్చును. 9ని 3 చేత గుణించిన 27 వచ్చును. దీనిలోని 2ను 7ను కలుపగా తిరిగి 9 వచ్చును. ఈ విధముగా 9ని ఏ సంఖ్య చేత గుణించినను వచ్చిన సంఖ్యలోని విడివిడి అంకెలను కలుపగా వచ్చునది 9 అగుచున్నది. అందుచేత 9 అనునది బ్రహ్మతత్వమును సూచించుచున్నది. గాయత్రీ వివరణ. అంతేగాక గాయత్రీ మంత్రము కల్పవృక్షము వంటిది. దీనిలోని ఓంకారము భూమి నుండి పైకి వచ్చడి మూలకాండమని గ్రహింపుము. భగవంతుడున్నాడనేది జ్ఞానమును, పరమేశ్వరుని యందు నిష్టను ఓంకారోచ్చారణము వలన పొందవచ్చును. మూలకాండము యొక్క 3 శాఖలుగా భూహ్, భువః, స్వహ అనునవి వర్ధిల్లినవి. భూహ్ అనునది ఆత్మజ్ఞానమును కలిగించుటకు సమర్థము. భువః అనునది జీవుడు శరీరధారిగా నుండగా అనుష్ఠింపదగిన కర్మయోగమును సూచించును. స్వహ అనునది సమస్త ద్వంద్వములందును స్థిరత్వమును కలిగియుండి సమాధి స్థితిని పొందుటకు సహకరించును. భూహ్ అను శాఖ నుండి తత్, సవితుః, వరేణ్యం అను 3 ఉపశాఖలు ఉద్భవించినవి. తత్ అనునది శరీరధారికి జీవన విజ్ఞానము కలిగించుటకును, సవితుః అనునది శరీరధారికి శక్తిని సముపార్జనము చేయుటకును, వరేణ్యం అనునది మానవుడు తన జంతు ధర్మములను అతిక్రమించి దివ్యుడుగా మార్పు నొందుటకును సహకరించును. భువః అను శాఖ నుండి భర్గో, దేవస్య, ధీమహి అను 3 ఉపశాఖలు ఉద్భవించినవి. భర్గో అనునది నిర్మలత్వము పెంపొందించును. దేవస్య అనునది దేవతలకు మాత్రమే సాధ్యమైన దివ్య దృష్టిని కలిగించును. ధీమహి అనునది సద్గుణములను పెంపొందించును. స్వహ అను శాఖ నుండి ధియో, యోనః, ప్రచోదయాత్ అను 3 ఉపశాఖలు ఉద్భవించినవి. ధియో అనునది వివేకమును, యోనః అనునది సంయమమును, ప్రచోదయాత్ అనునది సేవాభావమును సమస్త జీవరాశులయందును పెంపొందించుటకు సహకరించును. అందుచేత గాయత్రి కల్పవృక్షమునకు 3 శాఖలును, ఒక్కొక్క శాఖకు 3 ఉపశాఖలును కలవని నీకు అవగతమైనది గదా. అందుచేత 2, 4, 9, 8 అనునది శ్రీపాదుల వారిని సూచించే సంఖ్య. దానిలోని 9 అను దానిని గురించి నీకు వివరించి తిని. అష్టమ సంఖ్య వివరణ. 8 అను సంఖ్య మాయాస్వరూపము. ఇదియే అనఘామాత తత్వము. 8 1 గుణించిన 8 వచ్చును. 8 2 చేత గుణించిన 16 వచ్చును. దీనిలోని 1ని 6ను కలిపిన 7 వచ్చును. ఇది 8 కంటే తక్కువ. 8ని 3 చేత గుణించిన 24 వచ్చును. దీనిలోని 2ను 4ను కలిపిన 6 వచ్చును. ఇది 7 కంటేనూ తక్కువ. ఈ రకముగా సృష్టిలోని సమస్త జీవరాశులలోని శక్తులను హరింపజేయు తత్వము జగన్మాత యందు కలదు.
ఎవడు ఎంత గొప్పవాడైనను వానిని తక్కువగా చేసి చూపగల శక్తి మాయా స్వరూపమునకున్నది. శ్రీపాద శ్రీవల్లభులు గాయత్రీమాత స్వరూపము. వారు అనఘాదేవి సమేత శ్రీదత్తులు. వారిని మనోవాక్కాయ కర్మలచే ఆరాధించు వారికి సమస్త అభీష్టములు సిద్ధించును. గాయత్రీమాత యందు ప్రాతకాలమున హంసారూఢైన బ్రాహ్మీ శక్తి, మధ్యాహ్న కాలమందు గరుడారూఢైన వైష్ణవీ శక్తి, సాయం సమయమునందు వృషభారూఢ అయిన శాంభవీ శక్తియు నుండును. గాయత్రి మంత్రాధిష్టాన దేవత సవితాదేవి. త్రేతాయుగములో శ్రీ పీఠికాపురమందు భరద్వాజ మహర్షి సవితృకాటక చయనము చేసిన ఫలితముగా శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురమున అవతరించిరి. సవితాదేవత ప్రాతకాలమందు ఋగ్వేద రూపముగా నుండును. మధ్యాహ్న కాలమందు యజుర్వేద రూపముగా నుండును. సాయంకాలమందు సామవేద రూపముగా నుండును. రాత్రి కాలమందు అధర్వణ వేద రూపముగా నుండును. మనకు కంటికి కనిపించు సూర్యుడు కేవలం ఒక ప్రతీక మాత్రమే. యోగులు మహోన్నత స్థితిని పొందినప్పుడు త్రికోణాకారమున మహాజాజ్వల్యమానముగా ప్రకాశించు బ్రహ్మయోనిని దర్శింపగలరు. దీని నుండియే కోటాను కోట్లు బ్రహ్మాండములు ప్రతి క్షణము ఉద్భవించుచుండును. ప్రతి క్షణమునందును సంరక్షింపబడుచుండును. ప్రతి క్షణమందును విధ్వంసము కావించబడుచుండును. ఈ విధముగా ప్రతి క్షణమందును సృష్టి స్థితి లయములు కావింపబడుచుండును. అసంఖ్యాకమైన ఈ ఖగోళములనన్నింటినీ సృష్టి స్థితి లయములను గావించు సవితాశక్తికే సావిత్రి అని పేరు. అయితే గాయత్రియు సావిత్రియు అభిన్న స్వరూపములు. శవములను కాల్చుటకుపయోగించు అగ్నిని లోహిత అని పిలిచెదరు. భోజన పదార్థములను తయారు చేసుకున్నటకు ఉపయోగించు అగ్నిని రోహిత అని పిలిచెదరు. అదే విధముగా పరాస్థాయిలో గాయత్రిగా, అపరాస్థాయిలో సావిత్రిగా ఒకే మహాశక్తి వ్యవహరించుచున్నది. జీవరాశుల పరిణామ క్రమములో ఇహలోక సంబంధమైన అవసరములు ఎన్నో కలవు. అవి అన్నియు సావిత్రీమాత అనుగ్రహము వలన సిద్ధించును. జీవరాశులకు ఆధ్యాత్మికోన్నతి గాయత్రీమాత అనుగ్రహము వలన సిద్ధించును. ఇహలోకమునందు సకల సుఖభోగములను అనుభవించుటకును, పరలోకమునందు విముక్త స్థితియందు దివ్యానందమును అనుభవించుటకును సమన్వయము కావలసి ఉన్నది. శ్రీపాదుల శ్రీచరణాశ్రితులకు ఇహపర లాభములు రెండును సిద్ధించును. తక్కిన దేవతారాధనలకును శ్రీ దత్తారాధనకును గల వ్యత్యాసము ఇదియే. నాకు శ్రీ ఆనంద శర్మ మహాశయులు సెలవిచ్చినది ఎంతయో అపూర్వముగా నుండెను. అంతటా నేనిట్లంటిని, మహాభాగా మీరెంతయో ధన్యులు. శ్రీపాదుల వారు శ్రీ నృసింహ సరస్వతి అవతారము ధరించెదరని వింటిని. ఆ అవతారములో శ్రీకృష్ణ సరస్వతి అను వారిని గురువులుగా స్వీకరించెదరని వింటిని. ఇది ఏమి విచిత్రము! శ్రీ ఆనంద శర్మ ఇట్లు చెప్పసాగెను. భగవంతుని అవతారము వచ్చున్నదే భక్తుల కొరకు. మానవ రూపమును ధరించి వచ్చినప్పుడు ఉత్కృష్ట మానవుడు ఏ విధముగా నుండవలెనో ఆచరించి బోధించును. సన్యాసాశ్రమమును ఉద్ధరింపవలసి ఉన్నది. తను సన్యాసి కావలెనన్నా తనకు కూడా ఒక గురువు కావలెను. ఆ గురువు బహుయోగ్యుడై ఉండవలెను. సాక్షాత్తు అవతార పురుషునికి గురువు కాగల యోగ్యత కోటిలో ఏ ఒక్కరికో ఉండును. అవతార పురుషుడు జన్మించిన వంశములో 80 తరముల వారు తరించెదరు. ఆ వంశమునందు విశేష పుణ్యము రాశులు రాశులుగా పడియుండవలెను. అదే విధముగా అవతార పురుషునకు గురువుగా నుండెడి వ్యక్తి వంశము కూడా పరమ పవిత్రముగా నుండవలెను. తాటంకపురమున అన తణుకుయందు వాజపేయ యాజుల వారి వంశమునందు మాయణాచార్యుడను మహనీయుడు జన్మించెను. అతని భార్య పేరు శ్రీమతి. వారు పుణ్య దంపతులు. వారు దరిమిల నంది కొట్కూరు ప్రాంతములందలి మంగళాపురమునందు జీవించసాగిరి. వారికి మాధవుడు, సాయనుడు, భోగినాథుడను వారు జన్మించిరి. సనాతన ధర్మమును ఉద్ధరించుటకు మాధవుడు విద్యారణ్యుడైనాడు.
మహా తపస్సంపన్నులైన బాపనార్యులు సూర్యమండలము నుండి శ్రీశైల మల్లికార్జున లింగమునందు శక్తిపాతమునరించిరి. వాస్తవమునకు శ్రీ దత్తుల వారి శ్రీచరణములు శ్రీపర్వతముపై అవతరించినవి. శ్రీపాదుల వారి శ్రీచరణములు శ్రీపర్వతముపై అవతరించుట ఎంతయో అద్భుతమైన విషయము. పర్వతము పేరు శ్రీ, దత్తప్రభువు చరణములు శ్రీచరణములు. ఈ నవావతారమునకు శ్రీపాద శ్రీవల్లభ నామము ఎంతయో తగియున్నది. బాపనార్యుల వారి వంశమునకును మాయణాచార్యుల వారి వంశమునకును ఎన్నియో తరముల నుండి సంబంధ బాంధవ్యములు కలవు. మల్లాది వారింట ఆడబడుచు జన్మించిన వాజపేయ యాజుల వారి కోడలనియు, వాజపేయ యాజుల వారింట ఆడబడుచు జన్మించిన మల్లాది వారి కోడలనియు చమత్కారముగా అనుకొనిడివారు. అయితే బాపనార్యులు తమ కుమార్తె సకల సౌభాగ్యవతి సుమతీ మహారాణిని వాజపేయ యాజుల వారింటి కోడలిగా చేయలేదు. విధి ప్రేరితులై అగోచరమైన దివ్య సంకల్పము వలన గండికోట అప్పలరాజు శర్మ గారికిచ్చి వివాహము చేసిరి. సాక్షాత్తు దత్తప్రభువులు శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించి తమ మాతామహులతో రక్త సంబంధము కలిగిన వాజపేయ యాజుల వారిని కూడా తరింపజేయదలచి మాధవాచార్యుని తన వద్దకు ఆకర్షించిరి. మాధవాచార్యుల వారికి శ్రీపాదుల వారియందు వాత్సల్య భావము పెల్లుబికినది. మాధవాచార్యులు విద్యారణ్య మహర్షిగా పరిణామము చెందిరి. వారి శిష్యులు మలయానందులు, వారి శిష్యులు దేవతీర్థులు, వారి శిష్యులు యాదవేంద్ర సరస్వతులు, వారి శిష్యులు కృష్ణ సరస్వతిలు. శ్రీ విద్యారణ్యులకును కృష్ణ సరస్వతులకును మధ్య ముగ్గురు కలరు. శ్రీ విద్యారణ్యులే కృష్ణ సరస్వతిగా అవతరించి శ్రీపాదుల వారి తరువాత అవతారమునందు గురువులుగా నుందురు. శ్రీ విద్యారణ్యులు భవిష్యత్తులో తన సోదరుడైన సాయణాచార్యుని వంశమందు గోవింద దీక్షిత నామమున జన్మించి రాజర్షి అయి తంజావూరు మహామంత్రి కాగలరు. ఇది శ్రీపాదుల వారి దివ్య వచనము. శ్రీపాదుల వారు నిత్య సత్యవచనులు. ఒక పర్యాయము సుమతీ మహారాణి శ్రీపాదుల వారికి స్నానము చేయించుచుండెను. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు అచ్చటకు విచ్చేసిరి. వారిని చూచి శ్రీపాదుల వారు, తాత, మనది మార్కండేయ గోత్రమా అని ప్రశ్నించిరి. వారు బదులివ్వక శ్రీపాదుల వారి ముద్దు గొలుపు మాటలకు శ్లేషార్థమునకును నవ్వుకొనిరి. వాస్తవమునకు శ్రీపాదుల వారు భారద్వాజ గోత్రీకులు. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిది మార్కండేయ గోత్రము. తను భావనాపరముగా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి కూడా దౌహిత్రుడనే అను విషయమును నర్మగర్భితముగా చెప్పిరి. ఇంతలోనే సుమతీమాత స్నానానంతరము మార్కండేయునంతటి ఆయుష్మంతుడవు కావలే అని నీళ్లను గుండ్రముగా త్రిప్పి ఆశీర్వదించినది. మార్కండేయుడు 16 సంవత్సరముల వరకు మాత్రమే ఆయుష్షు గలవాడు. శివానుగ్రహమున చిరంజీవి అయినాడు. తను 16 వర్షముల పర్యంతము మాత్రమే తల్లిదండ్రుల వద్ద నుండెదనని నర్మగర్భితముగా సూచించెను. 16 సంవత్సరముల వయస్సు తరువాత మార్కండేయుడు మహర్షి అయి గృహత్యాగము చేసి చిరంజీవి అయినాడు. శ్రీపాదుల వారు కూడా 16 సంవత్సరముల వరకు మాత్రమే తల్లిదండ్రుల వద్ద నుండి తరువాత జగద్గురువైనారు. తాను తన శరీరమును గుప్తమునరించెదననియు తన ఈ శరీరమునకు చిరంజీవిత్వముండుననియు ఇప్పుడు మనము చూచు శ్రీపాద శ్రీవల్లభ రూపమేదైతో ఉన్నదో అదే స్వరూపములో అత్రి అనసూయలకు కుమారుడుగా గతములో అవతరించితననియు పదే పదే చెప్పియున్నారు. శ్రీపాదుల వారి వివిధ రూపములు. శ్రీపాదుల వారు తమ యోగశక్తిని బహిర్ముఖము గావించి స్త్రీ రూపముననున్న తమ యోగశక్తితో సహా దర్శనమిచ్చడివారు. ఇది ఎంతయో అపూర్వమైన విషయము. కుండలినీ శక్తిని ఈ విధముగా స్త్రీ స్వరూపముగా బహిర్ముఖమునర్చుట కేవలము శ్రీ దత్తప్రభువునకే చెల్లును. 16 సంవత్సరముల వయస్సులో నుండు ఆ నవ యౌవన దంపతీ రూపమును బాపనార్యులును రాజమాంబయును శ్రీపాదుల వారి జననీ జనకులును నరసింహవర్మ దంపతులును వెంకటప్పయ్య శ్రేష్ఠి దంపతులును మరికొంతమంది దర్శించిరి.
వారిరువురికి వివాహము చేయ సంకల్పించిన తల్లిదండ్రులకు కేవలము నిరాశ మాత్రమే ఎదురయ్యెను. తాము భవిష్యత్తులో దివ్య దంపతీ రూపమున దర్శనమీయ సంకల్పించిరనుటకు ప్రప్రథమమున వారు అవధూత రూపమున సుమతీమాతకు దర్శనమిచ్చినప్పుడే సూచించిరి. అవధూత సుమతీమాతతో ఇట్లనిరి: అమ్మా, నీ కుమారుడు 16 సంవత్సరముల వరకు మీ వద్ద నుండును. వానికి వివాహము చేయ సంకల్పించిన వినడు సరిగదా గృహత్యాగము చేసి వెడలిపోవును. అందుచేత అతని మనోభీష్టముననుసరించి నడుచుకొనవలసినది. శ్రీ అనఘాదత్తులు ఆది దంపతులు. వారికి చావు పుట్టుకలు లేవు. వారు సదా లీలా విహారులు. వారు శ్రీపాద శ్రీవల్లభ రూపమునను, శ్రీ నరసింహ సరస్వతి రూపమునను, స్వామి సమర్థుల రూపమునను అర్ధనారీశ్వరులై యుందురు. ఇది దైవరహస్యము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.